ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రభువైన అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు. I extend my heartfelt greetings to everyone in the precious name of our Lord Jesus Christ on behalf of Hosanna Ministries. ప్రతి వారం వింటున్న ఈ సందేశాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటున్నాయని భావిస్తూ ప్రభువుని స్తుతిస్తున్నాను. I praise the Lord, believing that these weekly messages you hear are proving to be a blessing to you. ఈ సందేశాలు అనేకులకు మీరు కూడా చేరువ చేస్తారని భావిస్తున్నాను. I hope that you'll also share these messages with many other people. నిశ్చయంగా నా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని ఆశీర్వదించి దీవించుగాక. May my God certainly bless you and your family. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్యాన్ని నేను మీకు చదివి వినిపిస్తాను. I'll read out a verse from the Bible for you. విలాప వాక్యాల గ్రంథంలో 3వ అధ్యాయం 27వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. Lamentations chapter 3, I'm reading the verse 27. యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు. It's good for a man that he bears the yoke in his youth. మేలైన వాటిని ఆశిస్తుంటాము, మేలైన వాటిని కోరుకుంటుంటాము, ఆ దిశగా పయనిస్తుంటాము. We keep hoping for good things, desiring what is best, and continue to move in that direction. ఏది మేలైనది తెలియక అనవసరమైన వాటిని మనం చాలా ఆసక్తి కలిగి చేస్తుంటాము, చేయవలసిన మేలైన వాటిని విడిచిపెడుతుంటాము. Not knowing what is truly good, we often pursue unnecessary things with great interest while ignoring the good things we should be doing. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? What does the word of God say? ఆయన కాడిని మోయుట మేలు అనే మాట ఈ పూట మనం ధ్యానించినప్పుడు Today, if we think about the words, it's good to bear his yoke. కాడి అనేది బాధ్యతతో కూడింది, బరువును సహించగలిగింది, అది చక్కటి ఆధ్యాత్మికమైన అనుబంధంతో కూడింది. A yoke is associated with responsibility and ability to endure weight. It's filled with a beautiful spiritual మరి ఈ bond. శ్రేష్టమైనటువంటి కాడి అనే అనుభూతిని ఎందుకు విస్మరిస్తున్నాము? Why then are we neglecting this experience of this most excellent yoke? ఒక బండికి కట్టే ఒక ఎద్దు ఉందనుకోండి, For instance, imagine an ox tied to a cart. దాని మెడ మీద కాడి పెడతారు, బండి యొక్క కాడి పెడతారు. They put the cart's yoke on its neck. ఆ కాడి పెట్టబడిన ఆ ఎద్దు విసుకునందదు, విరక్తి చెందదు, సణుగు కొనదు, ఎంత భారమైన వహించి సాగి వెళ్ళడానికి సాహసిస్తుంది. That ox that is yoked does not exhibit frustration, is not resentful, does not grumble. No matter how heavy the load is, it bravely moves forward. అది ఒక బాధ్యతతో కూడిన పని. It's a work of responsibility. బాధ్యత కలిగిన వ్యక్తి సణుగుకోడు, సంశయించడు, వెనుతిరగడు. A responsible person would not grumble, hesitate, or turn back. ఈ బాధ్యత ఒక గొప్ప ఆనందాన్ని కూడా కలుగు చేస్తుంది. This responsibility also gives great joy. ఒకవేళ ఎద్దుతో మనం మాట్లాడగలిగితే, ఆ కాడిని మోస్తున్న ఎద్దుని మీరు అడిగినప్పుడు విసుగు చెందినట్లుగా కాదు, కానీ ఒకవేళ అందులో పాఠం నేర్చుకోగలిగితే ఈ బాధ్యతని, ఈ భారాన్ని మోయడానికే నేను పుట్టాను బాబు అని చెప్తుంది ఎద్దు. If we could ask the ox about the yoke it carries, it wouldn't respond with frustration. Rather, if we could learn a lesson from it, it would tell us that it was born to carry this load and fulfill this duty. కనుక ఈ కాడి మోయడం మనకు మేలు అని వాక్యం సెలవిస్తుంది. And so the word of God declares that it is good for us to bear this yoke. ఏ కాడి? Which yoke? పరిశుద్ధ గ్రంథంలో మనం చదివినప్పుడు When we read the Bible, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వాక్యాన్ని నేను చదువుతాను. Matthew chapter 11, I'll read the verse 28. ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడు ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. Come to me, all you who are weary and burdened, and I will give you rest. Take my yoke upon you and learn from me, for I am gentle and humble in heart, and you will find rest for your souls. మీ మీద నా కాడి ఎత్తుకొని. Take my yoke upon you. ఇది ప్రభు యొక్క కాడి. This is the Lord's yoke.
దేవుని యొక్క కాడి God's yoke. అంటే లోక సంబంధంగా కొన్ని అనుభవాలు ఉన్నాయి, అవి కావు. That is to say, there's some worldly experiences. We're not talking about them. దేవుడు మన మీద పెట్టిన బాధ్యతని వహించడం, Bearing the responsibility that God has placed upon us, విస్మరించడం కాదు. not ignoring it. దేవుడు పెట్టిన భారాన్ని, బాధ్యతని సంతోషంగా అంగీకరించి ఆ బాధ్యతని కడముట్టించాలని ప్రయత్నం చేయడం, ప్రయాసపడడం, కష్టపడడం, గమ్యాన్ని చేరుకోవడం. Joyfully embracing the burden and responsibility placed by God and striving, toiling and laboring hard to fulfill that duty until the very end to reach the goal. ఈ రోజున అనేకులు దేవుడు ఇచ్చిన భారాన్ని విస్మరించి వాళ్ళకై వాళ్ళు కొన్ని భారాలు పెట్టుకుంటున్నారండి. Today many people are neglecting the burden God has given them and are instead creating burdens for themselves. మార్తా మరియ లాజరు ఇంటికి యేసయ్య వెళ్ళాడు. Jesus went to the house of Martha, Mary and Lazarus. ఆ ఇంట్లో యేసయ్య కూర్చొని ఉన్నాడు. Jesus is sitting in that house. మరియమ్మ ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటలు వింటుంది. Mary sat at his feet and was listening to his words. మార్తమ్మ గారు అనేక పనులు ఆమె చేస్తూ అందులో విసిగిపోయి విరక్తి కలిగిన మాటలు మాట్లాడుతుంది. Martha was doing many chores and becoming weary, spoke out of frustration. అప్పుడు యేసయ్య ఏమన్నాడు? What did Jesus then say? నీవు అనేకమైన పనులు పెట్టుకొని తొందరపడుతున్నవే కానీ You're bothered by many works, but ఉత్తమమైన దానిని గ్రహించలేకపోతున్నావు. you're failing to grasp what is best. శ్రేష్టమైన దానిని గ్రహించలేకపోతున్నావు. You're failing to recognize what is excellent. అందుకే కదా ఈ విరక్తి, That's why the అందుకే frustration. కదా ఈ విసుగు. That's why the weariness. ఎవరో తోడ్పడట్లేదని, ఎవరో అండగా ఉండట్లేదని, ఎవరో చేతికి రావట్లేదని అలసిన అనుభవాలు ఎందుకు వస్తున్నాయి? Why are the weary experiences coming? The feeling that no one is helping, no one is standing by you, or that no one is coming to your aid. నీ చెల్లి అయిన మరియ చూడు, పాదాల దగ్గర కూర్చొని ఉత్తమమైన దాన్ని ఆమె ఏర్పరచుకుంది. Look at your sister Mary. She sat at the feet and chosen the best. దేవుని మూలముగా కలిగిన భారం మనకు సులువుగా ఉంటుందండి. The burden that comes from God is easy for us to bear. ఆయన మూలముగా కలిగే ఆలోచన చాలా ఉత్తమముగా ఉంటుందండి. The thoughts and plans that originate from Him are very superior in nature. ఏదో మనం కష్టపడి చేస్తున్నట్లుగా ఉండదు, It won't feel like we're struggling to do it. ప్రయాసపడి చేస్తున్నట్లుగా ఉండదు. It won't feel like an exhausting laborious work. ఈ వాక్యంలో వ్రాయబడిన మాట, The word written in this verse మన ప్రాణములకు విశ్రాంతి కలుగుతుంది. will find rest for our souls. విశ్రాంతిగా బ్రతకగలుగుతాము. We'll be able to live in rest. దైవ సంబంధమైన ప్రశాంతత మనం అనుభవించగలుగుతాం. We can experience divine peace. ఈరోజు అనేక మంది అనవసరమైన కార్యక్రమాల్లో, అవసరం లేని వాటిలో తన మునకలై అల్లాడిపోతున్నారండి. Today many people are struggling and are drowning in unnecessary activities and useless దైవ things. సంబంధమైన కాడి, ప్రభు యొక్క కాడి ఎప్పుడు కూడా మనల్ని అలాగ వ్యర్థమైన వాటి యందు నడిపించదు. మనల్ని ఆశీర్వాదకరమైనటువంటి దీవెనకరమైన మార్గంలో మనల్ని నడిపిస్తుందనేది మనం గుర్తించాలి. We must realize that the divine yoke, the yoke of the Lord, never leads us in such useless things. Instead, it guides us on the path of grace and blessing. మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. I'll remind you of another point. లేవియా కాండం 26వ అధ్యాయం 13వ వాక్యం చదువుతానండి. Leviticus chapter 26. I'll read the verse 13. మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండా వారి దేశంలో నుండి మిమ్మల్ని రప్పించి తిని, నేను మీ దేవుడైన యెహోవాను. నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మును నిలువుగా నడవచేసి తిని. I am the Lord your God who brought you out of Egypt so that you would no longer be slaves to the Egyptians. I broke the bars of your yoke and enabled you to walk with heads held high. నేను మీ కాడి పలుపులను తెంపి అంటే ఇది ఏ కాడి? ఐగుప్తు కాడి. I broke the bars of your yoke, meaning what is this yoke? It's the yoke of Egypt. ఈ ఐగుప్తులో వాళ్ళు ఎలాంటి బ్రతుకుతూ వస్తున్నారంటే శ్రమ పడుతున్నారు కానీ, కష్టపడుతున్నారు కానీ, దాస్యపు గృహంలో జీవిస్తున్నారండి. The kind of life they were living in Egypt is the one where they were toiling, struggling, yet living in life of bondage. దాసుడు దేనికి స్వతంత్రుడు కాడు.
A bond servant has no freedom over anything. దాసునికి మాట్లాడే శక్తి లేదు. A bond servant has no voice to speak. బానిసకి తన స్వతంత్రంగా తన స్వాభిప్రాయాన్ని చెప్పుకునే అర్హత లేదు. A bond servant has no right to express his own opinion. కష్టపడుతున్నారు కానీ ఫలితం దొరకట్లేదు. They were working hard but getting no results. రెక్కలు ముక్కలు చేస్తున్నారు కానీ ఫలితం కనిపించట్లేదు. They were exhausting themselves but seeing no fruit. అల్లాడిపోతూ తల్లడిల్లిపోతూ వాళ్ళ ఐగుప్తులో నుంచి ప్రభుకు మొరపెట్టుకున్నారంట. Struggling and suffering, they cried out to the Lord from Egypt. దేవుడు ఆ కాడిని విరగగొట్టి వారిని ఆ ఐగుప్తు బానిసపు బ్రతుకులో నుంచి విడిపించినట్లుగా సత్యవాక్యం సెలవిస్తుంది. The true word declares that God broke that yoke and delivered them from the life of bondage in ఈ Egypt. సమయాన్ని కూడా Even now, మీలో ఎంతమంది ఈ ఐగుప్తు అనే అనుభవపు కాడి క్రింద నలిగిపోతున్నారో నాకు తెలియదు. I don't know if you're currently being crushed under the yoke of this Egyptian experience, సంతోషంగా ఉండలేక, unable to be happy, సమాధానంగా బ్రతకలేక, unable to live with peace, కష్టార్జితం చేతికి రాక, unable to receive the fruit of your labor, కుటుంబపు వ్యవస్థ అతలాకుతలమై, when family system is falling apart, పిల్లలు చేతికి రాని పరిస్థితుల్లో, when your children are not following your way, జీవితంలో విరక్తి చెంది ఇక చావే శరణ్యం అనుకుంటున్న క్లిష్ట పరిస్థితుల్లో ఎంతమంది బ్రతుకుతున్నారో నాకు తెలియదు. feeling weary of life and thinking that death is the only refuge. I do not know how many are living through such ఈ difficult మాటలు times. వింటున్నప్పుడు అలాంటి అనుభవాలు నీలో ఉంటే ఈరోజు ప్రభుని అడిగితే ఆయన నీ కాడిని, ఈ ఐగుప్తు అనే కాడిని తొలగించి ఆయన చిత్తం అనే కాడిని మీద పెట్టి ప్రశాంతతను Yoke అనుగ్రహిస్తాడు. called Egypt and place his yoke of his will upon you and grant you peace. వాస్తవంగా ఇలాంటి కష్ట పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని చూసి దాటుకుని వెళ్ళిపోతారు. In reality, people just walk past those in difficult situations. కానీ ఆయన అందరిలాగా దాటుకుని వెళ్ళిపోవట్లేదు. But he is not walking past like others do. చూసి చూడనట్లు వెళ్ళిపోవట్లేదు. He is not ignoring or turning a blind eye to you. కనికరం కలిగిన వాడై, దయ కలిగిన వాడై ఆయన పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారము మోయుచున్న వారిలారా, Full of mercy and grace, he is calling out, you who are weary and burdened, నా యొద్దకు రండి, come to me. నేను మీకు విశ్రాంతినిస్తాను, I will give you rest. నేను మీకు ప్రశాంతతనిస్తాను. I will give you peace. మరి విశ్రాంతి ఇచ్చే దేవుని దగ్గరికి నడవగలవా? Then can you walk towards the God who gives you rest? ప్రశాంతతనిచ్చే దేవుని దగ్గరికి మనసును మరలించగలవా? Can you turn your heart towards the God who gives you peace? లేక ఇంకా కుల కట్లతో, మత కట్లతో ఈ కులం అనే కాడి కింద నలిగిపోతూ జీవితాన్ని అవస్థపాలు చేసుకుంటావా? Or will you continue to be crushed under the yoke of the caste, religious ties, allowing your life to fall into ruin? ఆయన చెంతకు వచ్చిన వారిని ఎన్నటికీ విడిచిపెట్టేవాడు కాదు. He'll never forsake anyone who comes to him. ఆయన చెంతకు వచ్చిన వారిని ఎన్నటికీ త్రోసివేసేవాడు కాదు. He'll never cast away anyone who comes to him. దినమెల్ల చేతులు చాచి పిలుస్తున్న దేవుడు. The God who's calling you with open arms all day. ఆశిస్తే తల వంచండి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. If you desire this, bow your heads, I'll pray for you. సర్వకృపానిధియగు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. O Lord, the source of all grace, I thank you. ఇదిగో ఏ కాడి క్రింద ప్రజలు నలిగిపోతున్నారో మీరు చూస్తున్న దేవుడు నాయనా. Lord, you're the God who sees exactly which yoke the people are being crushed ఈ under. ఐగుప్తు కాడి క్రింద నలిగిపోతున్న ప్రజలు ఇదిగో మీ వైపు చేతులెత్తి ప్రార్థిస్తుంటే వారిని మీరు ఆలకించమని, అంగీకరించమని వేడుకొనుచున్నాను. Lord, I plead with you that you accept the prayers of those who are being crushed under the yoke of Egypt as they lift their hands in prayer. విడిపించే దేవుడవు, నడిపించే దేవుడవు నాయనా. You're the God who delivers and the God who leads us, ఆనాడు Father. మా పితరులు రక్షించిన దేవుడవయ్యా. You're the God who saved our ancestors those days, Father. ఇదిగో ఈనాడు ఈ ప్రజలను కూడా మీరు త్రోసివేసే దేవుడు కాదు గనుక Lord, even today, because you're not the God who casts away your people, మీ కాడి క్రింద నీ ప్రజలు విశ్రాంతి పొందుకోవడానికి, so that your people may find rest under your yoke. మీ కాడి సులువైనది గనుక ప్రశాంతంగా బ్రతకడానికి, Because your yoke is easy so that they may live in peace. మీ చిత్తాన్ని నెరవేర్చుటలో ఉన్న ఆనందాన్ని పొందుకోవడానికి సహాయం చేయండి. Help us find the joy that comes from fulfilling your will. మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులు సమర్పించుకుంటూ Surrendering each and every one to your hands. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. In Jesus' name I pray, Father. ఆమేన్. Amen.
ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. సర్వశక్తి కలిగిన దేవుడు సదాకాలం మీకు తోడే ఉండుగాక. ఆమేన్. May God bless you all, and may the Almighty God be with you always. Amen. For daily Word of Grace messages and for more spiritual messages, please subscribe to our YouTube channel, Pastor Ramesh, Hosanna Ministries.